హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, చూస్తే ప్రజెంట్ మనము తిరుపతి మార్కెట్లో ఉన్నాం. తిరుపతి మార్కెట్లో ఈరోజు భయంకరమైన సరుకు అయితే వచ్చిందండి. సో చిన్నపిల్లలు ఎక్కువ అయితే వచ్చినాయన్నమాట. సో చిన్నపిల్లలు అంటే నెల్లూరు జుడిపిలో ఉండే పిల్లలు 6 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 7 నెలలు అంటే 3-4 నెలల నుంచి 7 నెలల పిల్లలు అయితే ఎక్కువ వచ్చాయి. సో మార్కెట్ అనేది జరుగుతుందన్నమాట. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి డిస్ట్రిక్ట్ అనమాట ప్రజెంట్. సో అన్నమయ్య సర్కిల్లో మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారో అన్నమయ్య సర్కిల్కి వచ్చేసాయి. సో ప్రజెంట్ ఇక్కడ చూద్దాం మనము ఈ సైజు పిల్లలు ఏం రేట్లు పోతాయని క్లియర్గా మనం వీడియోలు చేస్తాం అనమాట. అన్నగారు అయితే వ్యాపారస్తుడే. సో కంటిన్యూగా అన్న దగ్గర పొట్టేళ్ళు అయితే ఉంటాయి. ఎన్ని పిల్లలు తెచ్చారన్నా? 60 తెచ్చారు. ఏ సైజుల నుంచి ఏ సైజుల వరకు అయితే ఉన్నాయి? 18, 17, 20 కాడికి అయితే ఉన్నాయి. ఇవి నెలలు చూసుకుంటే ఒక 6 నెలల నుంచి ఉన్నాయా? ఇంకా తక్కువ ఉన్నాయా? 3 నెలల నుంచి 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయంట. సో ధరలు మనం అన్ని క్లియర్గా కనుక్కుందాం. ఇప్పుడు చిన్న సైజు పిల్లలు ఇవేం రేటు చెప్తాను? 14,500కే. ఓకే, ఈ పిల్లలు చూడొచ్చండి. 14,500కి అయితే అడుగుతున్నారంట. ఈ పిల్లల్ని చూసుకోవచ్చు. 14,500 రూపీస్కి అడుగుతానంట. 15,500 చెప్తాను చెప్పడం. 15,500 రూపీస్ అని చెప్తాను. 14,500 రూపీస్కి అనేది అడుగుతానంట. పిల్లలు బాగున్నాయి, అన్ని నెలలు చూడిపోయింది. సో ఇవంతా కూడా ఒక 4 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. లైవ్ వెయిట్ మనం మాట్లాడుకుంటే ఒక 14, 12 ఆ విధంగా అయితే వస్తాయండి. సో ఇవైతే మనకు ఆ రేట్ అయితే చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. 4 అంటే 7,000 రూపాయలు అనేది ఒక్కో పిల్ల పడుతుంది. 7,000 రూపీస్ అనేది ఈచ్ వన్ అయితే చెప్తాను అనమాట. ఈ సైజు పిల్లలు ఏం చెప్తారన్నా? 19, 18. ఈ సైజు పిల్లలు అంతా ఒక 6.5 నెలలు, 7 నెలలు అట్లయితే ఉన్నాయండి. సో 19,000, 18,000 పిల్లలను బట్టి వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. పిల్లలను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి అనమాట. సో వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు ధర ఉంటుంది. అన్న నెంబర్ వీడియోలు వస్తున్నాం, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అన్న. 9177215393. సో అన్న అయితే వ్యాపారస్తులు అండి. సో ప్రజెంట్ అయితే తిరుపతి మార్కెట్లో ఉన్నాం కంటిన్యూగా సంవత్సరం అంతా. ఈ పిల్లలైనా పెద్ద ఏమైనా ఉంటాయి మీ దగ్గర? ఇవన్నీ మేపే పిల్లలే. ఓకే, ఇవన్నీ కూడా మేపుకోవడానికి రైతుల దగ్గర ఉండే పిల్లలు అనమాట. తెచ్చి అమ్ముతూ ఉంటారు వీళ్ళు. సో షెడ్లకు కావాలంటే ఎవరైనా కావాలంటే మీరు షెడ్లకు ఏదైనా ఉపయోగపడేవి అంటే వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ అయితే తీసినాం అనమాట. సో షెడ్లో పెట్టాలనుకున్నా లేదా ఓ పిల్లలు 2 పిల్లలు ఎన్ని కావాలంటే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత చూద్దాం. కొంచెం పెద్ద సైజు పిల్లలు అయితే ఉంటాయి. లైవ్ వెయిట్ ఇది అండి. సో లైవ్ వెయిట్ అనేది మనకు అక్కడ మనకు రేటు కుదరినప్పుడు పిల్ల తెచ్చుకొని పిల్లలు అంటే తూకం వేసుకొని లైవ్ వెయిట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట ఈ పిల్లలు. అలాగే సో దాని తర్వాత చూస్తే ఒక 7 నెలలు, 8 నెలలు అట్లయితే ఉన్నట్టున్నాయి ఈ పిల్లలు. ఇవేం రేట్ చెప్తారో కనుక ఇవంతా కూడా ఈ బ్యాచ్లో దగ్గర 3, 6, 7, 10, 12 పిల్లలు దాకా ఉన్నాయి. ఏం చెప్తారన్న జతనా? జత ఏం చెప్తారా? జత 23, 23,000 అయితే చెప్తానంటే జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 23,000 రూపాయలు అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల మనకు 11,500 రూపాయలు అనేది ఈచ్ పడుతుందండి. 11,500 రూపీస్ అనేది ఒక్కొక్క పిల్ల పడుతుంది. సో 11,000 పడినప్పుడు మనకి ఎంత మీట్ వస్తుంది అనుకుంటే ఎన్ని కిలోలు రావచ్చు అన్న మీ అంచనాకి? 15 కిలోల మీట్ అయితే వస్తుంది చెప్తాను. చూసుకోవచ్చండి. 11,500 రూపాయలు అనేది పిల్ల చెప్తా అన్నారు, తగ్గింపు ఉంటుంది. సో ఒక్కొక్క పిల్ల 15 కిలోలు వస్తుంది అని చెప్తాను అనమాట. ఒక 1/2 కిలో ఇటు అటు కూడా రావచ్చు, రేటు కూడా తగ్గచ్చు అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఏడైతే ఒక బ్యాచ్ జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. ఈ బ్యాచ్లో కూడా 8, 9 నెలలు అట్లయితే ఉన్నాయంట. ఏం చెప్తారా అన్న జత? అన్నగారు ఏం చెప్తారు జత? జత మీద ఏం చెప్తారో? ఒకటి ఏం చెప్తారో? ఒకటి 10,000, 2 వచ్చి 20,000. సో చూడొచ్చండి. ఒక పిల్లని 10,000 రూపాయలని చెప్తున్నాడు పిల్లని. ఈచ్ వన్ 10,000 రూపీస్ అని చెప్తున్నాడు. జత మీద వచ్చి 20,000 అయితే చెప్తారో చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. సో ఒక 7 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో చెప్పడం అయితే ఆ రేట్లు ఉన్నాయి, కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. సో దాని తర్వాత చూద్దామండి. అన్న కొనుక్కునే అమ్ముతాండ్రా? ఏ ధర జత? 32. పళ్ళు వేయలే కదంగా? పళ్ళు వేయలే కదా? 32,000 అయితే దీంట్లో జత మీద చెప్తున్నాడు, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఒక్కొక్క పిల్లలు 16,000 రూపాయలని చెప్తాను చెప్పడం. సో వ్యాపారం అని జరుగుతుంది అనమాట. ఇంకా మనము లోపలికి పోలేదు, మేకలకు సంబంధించిన ఏరియాలకు ఇంకా పోలేదండి. సో ప్రజెంట్ అయితే మనం పొట్టేళ్ళకి సంబంధించే తీస్తున్నాము. సో లోపలికి పోతే మనం మేకలు కూడా ఏం రేట్లు పోతున్నాయి కనుక్కుందాం. అన్న ఏం చెప్తారన్న తల? ఒక్కోటి ఏం చెప్తారో? 12. ఒక్కో పిల్ల ఏం చెప్తారో? 12,500 చెప్తాను. ఓకే, చూడండి. ఇవి 12,500 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లని చెప్తాను. జత మీద వచ్చి 25,000 రూపాయలని జత చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. చూసుకోవచ్చు. ఈ పిల్లని 25,000 చెప్తాను. అంతా ఒక 7 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి పిల్లలు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ పిల్లలు. ఓకే, దాని తర్వాత వచ్చి ఒక బ్యాచ్ అయితే వ్యాపారం జరుగుతుంది. ఏం రేటు చెప్పారన్నా? ఇవి తల ఏం చెప్తారన్నా? జత ఏం చెప్తారు? 27, 27,000 అయితే దీంట్లో చెప్తున్నారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 27,000 అన్నప్పుడు మనకు 13, 26, 13,500 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లని చెప్తారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. 13,000 పడినప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల దగ్గర ఒక
14-15 కిలోలు అయితే మీట్ అయితే వచ్చేడుకుందనమాట. సో అదే అండి. దాని తర్వాత వచ్చి కొంచెం లోపలికి పోదాము. బ్రదర్ ఏం చెప్తారు బ్రదర్? ఇదే ఏం చెప్తారు? ఇదే పిల్లలు మాత్రం తీసుకోండి. నిన్ను తినలే పిల్లలు మాత్రం. అండి 25 పళ్ళు వేసిందా? ఎన్ని పళ్ళు? 4 పళ్ళతో ఉంది. సో 25,000 అయితే దీన్ని చెప్తానండి. చెప్పడం 4 పళ్ళతో ఉందని చెప్తాను అనమాట. సో చూసుకోవచ్చు. 24-25 చెప్తాను కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనమైతే ఇంకా మిడిల్ లేక్ అయితే వచ్చేసినాము. ఇవన్నీ కూడా వ్యాపారం జరుగుతున్నాయి. ఈ ఏరియా అంతా కూడా మేకలకు సంబంధించిందండి. సో ఇప్పుడు దాకా చూసిందంతా మనము పొటేన్లు, ఇవంతా కూడా మేకలు. సో మేకపోతులు ఏ రేట్లు పోతాయనేది మనం కనుక్కుంటాం. ఒక అప్రాక్సిమేట్ రేట్లు అనేది చెప్తామండి. మనం ఎగ్జాక్ట్ రేట్లు అనేది ఉండవు. ఎగ్జాక్ట్ రేట్లు అనేవి మారుతూ ఉంటాయి అనమాట. పిల్లలను బట్టి, జీవాలను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. మనిషిని బట్టి కూడా రేట్లు మారుతూ ఉంటాయి అనమాట. చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మేకపోతులకు సంబంధించి. ఇవన్నీ కూడా ఎక్కువ హైదరాబాద్ మేకలండి. మనకు రాజస్థాన్ బ్రీడ్స్ అనేది ఎక్కువ మనకి ఈ ఏరియాకి అయితే పాకిపోయింది అనమాట. చూడొచ్చు. ముందైతే మనకైతే నాటు మేకలు ఉండేటివి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ బ్రీడ్లు అనేది ఎక్కువ మిక్సింగ్ అయిపోతున్నాయి. రాజస్థాన్ బ్రీడ్స్ అనేది మిక్సింగ్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ అంతా కూడా ఇన్స్టెంట్ అనమాట. రెడీమేడ్గా మనకైతే తెచ్చుకొని అమ్ముకోవడానికి ఎక్కువ తెచ్చుకుంటారు ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ అయితే మనకు తిరుపతి మార్కెట్తో ఉన్నామండి. సో దీనికి సంబంధించిన వీడియోలు కంటిన్యూగా మన ఛానల్ వస్తుంటాయి. మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి. సో వీడియో నచ్చితే లైక్ కొట్టి సపోర్ట్ చేయడం అంతే.